హాయ్ హలో గైస్. చరిత్ర పుటల్లోకి తీసుకెళ్లి కథలు చెప్పడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పీరియాడిక్ కథల జోరు టాలీవుడ్లో మునుపటితో పోలిస్తే రెట్టింపయింది. ఈ తరం ప్రేక్షకులు ఆనాటి నేపథ్యాలు, అప్పటి సాంఘిక సామాజిక జీవన పరిస్థితులు తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరచడంతో వారి అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే మన కథానాయకులు ఆ తరహాలో కథలతో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు మిగిలిన చిత్రసీమలతో పోలిస్తే తెలుగులో పీరియాడిక్ మూవీల సందడి ఎక్కువైంది. బాహుబలి, ఆదిపురుష్ చిత్రాల కోసం చరిత్ర పుటలు తిరిగేశారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పుడు ఆయన కల్కి 2898 AD కోసం టైం మిషన్ ఎక్కి ప్రేక్షకుల్ని భవిష్యత్తులోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని తర్వాత ఆయన చేయనున్న సినిమాల్లో అనురాఘవపూడి చిత్రం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ చిత్రం కోసం మరోసారి గతంలోకి ప్రయాణించనున్నారు ప్రభాస్. ఇది చారిత్రక అంశాలతో నిండిన ఫిక్షనల్ పీరియాడిక్ లవ్ యాక్షన్ డ్రామాగా ఉండనున్నట్టు హను ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ మూవీ జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. నీ పేరేంటి? RRRతో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకున్న రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడిక్ టచ్ ఉన్న స్పోర్ట్స్ డ్రామాగానే ఉండనున్నట్లు సమాచారం. ఇది జూలై నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసిందే. ఇటీవల కాలంలో నాని నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో దసరా ఒకటి. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లు కొలగొట్టింది. ఇప్పుడు ఇదే కలయికలో మరో మూవీ రానుంది. ఇది ఓ విభిన్నమైన పీరియాడిక్ యాక్షన్ కథాంశంతోనే ముస్తాబు కానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ స్పై థ్రిల్లర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన చేయనున్న మూవీలలో డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల్ని ఆధారం చేసుకుని రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీలో విజయ్ ఓ వీరుడిగా కనిపించనున్నారు. ఇది అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.
విరూపాక్ష అలానే బ్రో మూవీలతో వరుస విజయాలు అందుకుని జోరు మీద ఉన్నారు సాయి దుర్గ తేజ్. ఇప్పుడు ఆయన రాకేష్ అనే ఓ కొత్త డైరెక్టర్ తో ఓ మూవీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇది 1940ల నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందనున్నట్లు తెలిసిందే. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న మాతృ మూవీ జూలైలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఇక మరో హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న మట్కా కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీయే. కరుణ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ 1950 to 1980ల మధ్య కాలంలో జరిగే కథగా ఉండనుంది. గతేడాది ఏజెంట్తో చేదు ఫలితాన్ని అందుకున్నారు యువ హీరో అఖిల్ అక్కినేని. ఇప్పుడు ఆయన తదుపరి మూవీ కొత్త డైరెక్టర్ అయిన అనిల్ తో పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగానే ముస్తాబు కానున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన రాయ్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.